దేవుని పట్టణం అనే ఓ అందమైన పల్లెటూరులో రంగయ్య అనే ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. అతను ఆ ఊరి జమీందారైన రాఘవయ్య దగ్గర పనిచేస్తూ ఉండేవాడు. ఒకనాడు రాఘవయ్య, అతని భార్య రత్నం ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏవండి, పొద్దుననగా వెళ్లారు, ఇప్పటి వరకు రానేలేదు. పిల్లలు మీ గురించి ఎదురు చూసి చూసి ఇప్పుడే నిద్రపోయారు. రత్నం, మీకు పిల్లలకు నేను చాలా అన్యాయం చేశాను. ఎప్పుడూ లేంది ఈరోజు ఒక దగ్గర జూదం ఆడుతుంటే కూర్చున్నాను. ఏంటి, జూదమాడారా? అవును రత్నం, నా ఆస్తితో పాటు పదవిని కూడా కోల్పోయాను. ఎంత పని చేశారండి! ఇకపై మన భవిష్యత్తేంటో ఒక్కసారైనా ఆలోచించలేదా? అక్కడి వాళ్లంతా రెచ్చగొట్టేసరికి నేను ఆస్తినంతా పణంగా పెట్టి ఆడేశాను. అంతా కోల్పోయాను. కేవలం మన గొర్రెల మంద మాత్రమే మిగిలింది. ఓరి దేవుడు, మమ్మల్ని ఎందుకిలా నడి రోడ్డు మీదకు లాగేశావు? ఏ రోజైనా ఎవరి సొమ్మైనా ఆశపడ్డామా? దానాలు ధర్మాలు అంటూ ఉన్న ఆస్తిలో సగం భాగం ఖర్చు చేసేశాం. ఆ కాస్త సగమైనా మాకు కానీయకుండా చేసేశావా? ఇది ఎంతవరకు న్యాయం? ఏవండి, ఆ గొర్రెల మంద మాత్రం ఎందుకు వదిలేశారు? దానిని కూడా ఎవరికో ఒకరికి దానం చేసేయలేకపోయారా? దాన్ని కూడా నేను ఓడిపోయాను రత్నం. కాని రంగయ్య అప్పుడే వచ్చాడు. ఆటలోకి చొరపడి తెలివిగా 4 ఎత్తులేసి గొర్రెల మందని తను గెలుచుకున్నాడు. మనకతను 10,000 అప్పున్నాడుగా. దానికి బదులుగా ఈ 50,000 గొర్రెల మందని నాకిచ్చేశాడు. అయితే తిరిగి మనం 40,000 అప్పున్నామన్నమాట. లేదు రత్నం, వాడు నా మీద అభిమానంతో ఆ డబ్బు తిరిగి ఇవ్వక్కర్లేదు అని చెప్పాడు. ఓహో, వాడిచ్చిన దానం పుచ్చుకొని వచ్చారన్నమాట. సరే సరే, పదండి. ఇంకా ఏ రోడ్డు మీదనో ఏదో ఒక గుడిసె వేసుకుందాం. అలా రాఘవయ్య కుటుంబం రోడ్డున పడుతుంది. ఇంతలో గొర్రెల కాపరి రంగయ్య తన మిత్రుడు బసవయ్యతో పొలం గట్లపై కూర్చొని ఇలా మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు చేసిన పని నాకు అసలు నచ్చలేదురా. ఎరా, నేనేం చేశానని? పుట్టినప్పటి నుండి పేదవాళ్ళగానే బతుకుతున్నాం. ఎప్పుడు ఎవరో ఒకరి కింద ఊడిగం చేస్తానే జీవితం వెళ్ళబెట్టాం. ఏదో అదృష్టం కలిసొచ్చి జోదవాడినందుకు నీకు గొర్రెల మంద ప్రాప్తమయ్యింది. కానీ నువ్వు దాన్ని నీ యజమానికి ఎలా ఇచ్చేశావురా? హో అదా, ఆ జూదం ఆట ప్రతిరోజు నాకు మా నాన్న నేర్పించేవారు. ఇంచుమించు ప్రతిరోజు నేను మా నాన్న అన్నయ్యలు కలిసి ఆటను ఆడుకునేవాళ్ళం. మా అమ్మ ఎందుకండి ఇంట్లో జూదం ఆడిపిస్తున్నారని కోపగించుకునేది. అందుకు సమాధానంగా మా నాన్న ఒకరోజు ఇలా చెప్పారు. ప్రపంచంలో బ్రతకటానికి ఏ పనైనా చెయ్యొచ్చు, కానీ అప్పటికప్పుడే డబ్బు రావాలని అత్యాశతో జూదంలో కూర్చుంటే అంతకంటే పాపం మరొకటి లేదు. ఎందుకంటే ఆటలో ప్రాణాలే కాదు, కుటుంబాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంది అని చెప్పారు. ఇంట్లో ప్రతిరోజు ఆడిస్తే బయట దేనిని పనంగా పెట్టి ఆడాల్సిన పనుండదన్నారు. ఆ మాటలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోయాయి. అలా అయితే నువ్వు ఆట ఆడకుండా ఉండాల్సింది, కానీ ఆడి గెలిచి దాన్ని ఆయనకి ఇవ్వడం ఏంటి? అది కాదురా, నీకు తెలుసుగా, ఈ ఉంగరం నా పెళ్లికి మా నాన్నగారు చేయించారు. ఇది తప్ప మరేది పనంగా పెట్టను అనుకున్నాను. పెట్టాను. తెలిసినట్టే గనక దానికి 10 సంపాదించాను. అలా వచ్చిందే ఆ గొర్రెల మంద. ఈ ఉంగరం చేయించడానికి మా నాన్న అప్పట్లో 5,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ 5,000 రాఘవయ్య బాబు గారి దగ్గర తీసుకున్న 10,000 అప్పులో నుంచి ఖర్చు పెట్టింది. ఇప్పటికే నేను ఆ 10,000 అప్పు తీర్చలేకపోయానురా. అందుకే ఆయనకి ఆ గొర్రెల మందని ఇచ్చేశాను. ఏ రోజు రూపాయి వడ్డీ కూడా ఆయన నా దగ్గర తీసుకోలేదు. మరి అలాంటి ఆయన దగ్గర నేను కఠినంగా ఎలా ఉంటాను? వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళకి కాస్త దూరంలో సుబ్బయ్య ఇంకా సాంబడు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. రే సుబ్బయ్య, నువ్వు చాలా తెలివైన వాడివిరా. మొత్తానికి ఆ రాఘవయ్య దగ్గర నుండి ఎలాగైనా పదవిని లాక్కుందామన్న ఆశ నీది ఫలించింది. మామూలుగా ఫలించిందేంట్రా? ఎన్ని ప్రయత్నాలు చేశాను, ఎన్నెన్ని పన్నాగాలు వన్నాను. ఆఖరికి జూదానికి దిగానంటే బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టాను. జూదంలో అయితే కూర్చోబెట్టావు గాని వాడికి నువ్వు మద్యం దాగించగలవని మాత్రం నేను అనుకోలా. నేను కూడా అనుకోలేదురా. కానీ సమయం అట్టగలిసొచ్చింది. ఆయన దాహం అనగానే ఆ కొండలో ఉన్న మద్యం కాస్త పోసేశాను. ఆట హుషారులో పడి ఆయన మద్యం తాగిన విషయం అతనికి తెలియలే. ఇదే అదును చూసుకుని రెచ్చగొట్టి మొత్తం ఆస్తితో పాటు పదవిని కూడా లాగేశావు. కానీ ఆ గొర్రెల మంద కూడా కొట్టేద్దాం అనుకున్నాను గాని సరిగ్గా రంగయ్య వచ్చి ఆట అటువైపు దిప్పాడు. ఏదో ఒక రోజు ఆ రంగయ్యను కూడా ఆటలో కూర్చోబెట్టి మిగిలిన గొర్రెల మందను కూడా మనం లాగేసుకోవాలి.
నువ్వు అనుకున్నావంటే ఖచ్చితంగా లాగేస్తావులే. ఆ మాటలను బసవయ్య రంగయ్య స్పష్టంగా వింటారు. చూడ్రా ఎంత ఘోరం జరిగిందో. మన రాఘవయ్య గారికి అన్యాయం తలబెడదామని ముందే అనుకున్నారంట వీళ్ళు. ఇప్పుడే పద వెళ్ళి బాబుగారితో జరిగిందంతా చెప్పేద్దాం. చెప్తే ఏం చేస్తారా? ఆయన కోపంతో వెళ్ళి 4 మాటలంటారు. తిరిగి మళ్ళీ ఆయన అవమానపడాల్సింది. అయినా నువ్వు మర్చిపోయావా? నాతో ఆడదాం అనుకుంటున్నారంట వాళ్ళు. ఇది చాలు. ఒరేయ్, ఇక నీ పన్ను చూసుకో. నేను రాఘవయ్య బాబు గారితో కొంచెం మాట్లాడాలి అనుకుంటూ రంగయ్య రాఘవయ్య గుడిసెకు వెళ్తాడు. రంగయ్య, నువ్వే మాకు దేవుడివయ్యా. కనీసం మాకీ గొర్రెల మందలనైనా మిగిల్చావు. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకులే అమ్మా. రత్నం చెప్పింది ముమ్మాటికి నిజమే రంగయ్య. సరే ఏంటి చెప్పి ఇలా వచ్చావు? అయ్యా, మీకు తెలియందే ఉంది. నేను చాలా పేదవాణ్ణి. మీ ఇంట్లో ఊడిగం చేసుకుంటూ బ్రతికేవాణ్ణి. కానీ మీ పరిస్థితే బాలేక నన్ను పనిలో నుంచి తీసేశారు. మరి నేను బ్రతకలేను కదయ్యా. నేను మాట తప్పననుకోండి, గొర్రెల మందులో 5వ భాగం 10,000 చేస్తుంది. అది మీకు నేను అప్పుగా తీర్చాలనుకోండి, మిగతా 4 వాటలు నాకు తిరిగిచ్చేయండి అయ్యా. ఏవండి, రంగయ్య చెప్పింది కూడా నిజమే. మనం మన స్వార్థానికి ఆలోచించి ఆయన ఇవ్వగానే గొర్రెల మందన్ని పుచ్చుకున్నాం. కానీ అతను మరి ఎలా బ్రతుకుతాడు? అతనికి కూడా భార్యాబిడ్డలున్నారు కదా. ఆశకు అంతే ఉండదు. కనీసం గొర్రెలైనా నా సొంతం చేసుకుంటారని నువ్వు ఇస్తాననగానే పుచ్చుకున్నాను గాని నీ బ్రతుకేంటని ఆలోచించలేదు రంగయ్య. దయచేసి నన్ను క్షమించు. నీ 4 వాటాల గొర్రెల్ని నువ్వే తీసుకో అంటూ రామయ్య 4 వాటాల గొర్రెలను సాంబయ్య ఇంటి ముందుగా తీసుకుపోతూ ఉంటాడు. ఏంట్రా రంగయ్య, నీ గొర్రెల్ని ఊరంతా ఊరేగిస్తున్నావా? లేదు సాంబడు, నీకు తెలిసిందేగా. గొర్రెలు పెట్టడానికి నా ఇంటి ముందు అంత జాగా లేదు. నువ్వు ఒప్పుకుంటే ఒక్క పూటకి నేను గొర్రెల్ని నీ ఇంటి పెరట్లో పెడతాను. ఏంట్రా ఎకసకాల? నా పెరట్లో జాగా నీకెందుకు ఇస్తాను? అలా కాదు సాంబడు, నువ్వు ఒప్పుకుంటే నీకు తులం బంగారం కూడా ఇస్తాను. ఏంటి, తులం బంగారం ఇస్తావా? ఇవన్నీ నా అమ్మే మాటలు కాదులే గాని ఇక్కడి నుంచి పో. సరే నీ కర్మ. నేను బసవ ఇంటికి వెళ్తానులే. ఇచ్చేదేదో ఆ తులం బంగారం వాడికే ఇచ్చుకుంటాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రంగయ్య. ఏదో పిచ్చి మాటలు కాబోలు అనుకుంటాడు సాంబడు. ఆ మరుసటి ఉదయం బసవయ్య బంగారపు ఉంగరంతో తిరుగుతూ కనిపిస్తాడు. యారా బసవయ్య, కొత్త ఉంగరమా ఏంటి? అవును, నిన్న నా ఇంటి పెరట్లో రంగయ్య గొర్రెలుంచినందుకు వాడే ఇచ్చాడు. ఏంటి, నిజంగా తుల బంగారం ఇచ్చాడా? వాడి దగ్గర బంగారం ఎక్కడిది? ఓహో, నీకు రహస్యం తెలీదు కదూ. ఎవరికి చెప్పనంటే నీకు రహస్యం చెప్తాను. ఏంటో త్వరగా చెప్పరా. రాఘవయ్య గారు దానం చేస్తున్న తరగని ఆస్తి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారు? ఈ గొర్రెల మంద నుండే. ఇందులో గోదా అనే ఒక మాయా గొర్రెపిల్లుంది. దాన్ని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడి విజయం. పైగా రాత్రిపూట అది వేసే పంటలో తులం బంగారం ఉంటుంది. ఏంటి, ఇదంతా నిజమా? నీకెంతవరకు తెలీదా? మా తాత నాకు చిన్నప్పుడే కథ చెప్పారు. ఈరోజు నిజంగా చూశాను. పెంటలో తులం బంగారం ఉంది. ఆడి చేతికుండే పాత బంగారం నాకిచ్చి ఆ తులం బంగారం వాడు తీసుకుపోయాడు. సరే, మరి నేను వస్తాను అంటూ వెళ్ళిపోతాడు బసవయ్య. బసవయ్య చెప్పిన కథ విన్నాక సాంబడికి నిద్ర పట్టదు. వెంటనే సుబ్బయ్య దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పాడు. అవునవునరా, ఈ విషయం నేను కూడా చిన్నప్పుడే కథలాగా విన్నాను. వీలైనంత త్వరగా రంగయ్య దగ్గర నుంచి గోదాని గొర్రెపిల్లను కొట్టేయాలి అనుకుంటూ రంగయ్యను జూదమాటకు ఆహ్వానిస్తారు సుబ్బయ్య ఇంకా సాంబడు. హాయిగా తనతో పాటు ఓ బుర్రు పిల్లను పట్టుకొని వచ్చి కూర్చుంటాడు రంగయ్య. రంగయ్య, బావున్నావా? ఏంటి, ఒక్క గొర్రెపిల్లను మాత్రమే పట్టుకొచ్చావు? లేదయ్యా, పనంగా పెట్టినప్పుడు అన్ని గొర్రెపిల్లని పెడతాను గాని ఈ ఒక్క గొర్రెపిల్లని మాత్రం నేను పనంగా పెట్టను. ఇది నాతో పాటు ఉంటుంది అంతే. ఓహో, అలాగా. కొంపదీసి దీని పేరు గోదా కాదు కదా? అలా సుబ్బయ్య అనగానే తడబడుతున్నట్లు నటిస్తూ రంగయ్య ఇలా అంటాడు. అదెవరు చెప్పారు? అయినా గొర్రెపిల్లలకి పేరెవరైనా పట్టుకుంటారా ఏంటి? ఏదో ముద్దుగా ఉంది కదా అని నేను దీన్ని నాతో పాటు తీసుకొచ్చాను. మా అమ్మమ్మలు తాతయ్యలు చెప్పిన కట్టుకథల్ని ఇంకా నమ్ముతున్నారా? అలాంటివేమీ లేవు. రంగయ్య అలా అనగానే సాంబయ్య ఇంకా సుబ్బయ్య మెల్లగా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఇదే ఖచ్చితంగా గోదా అయి ఉంటుంది. అసలు విషయం చెప్తే ఎక్కడ మనకి గొర్రెపిల్లి ఇచ్చేయబడుతుందోనని నాటకాలు ఆడుతున్నాడు. నాకు అర్థమైందిలే. అయినా దాన్ని ఎట్ట లక్కోలో నాకు తెలియదా ఏంటి?
అలా అనుకుని సాంబడు రంగయ్యతో ఇలా అంటాడు. అన్నట్లు రంగయ్య, ఎండనబడొచ్చావు, కాస్త ఈ పానీయం దాగు చల్లబడతావు. ఇవివ్వు. మొన్న మా రాఘవయ్య బాబు గారు కూడా ఈ పానీయం తాగారంట. అద్భుతంగా ఉందని చెప్పారు. నాకు కూడా కాస్త బొయ్యిరాదు, తాగితే చల్లబడతాను అంటూ ఓ డొక్కతో ఆ పానీని తీసుకుని తాగుతున్నట్లుగా నటించి పక్కకు పోసేస్తాడు రంగయ్య. సరే, ఇంకా ఆట మొదలు పెడదాం. నా వాట రాఘవయ్య ఇల్లు, నా వాట ఆ గొర్రెల మంద, ఈ ఒక్క గొర్రె తప్పించి. అలా ఆట మొదలెట్టాక ఆ గొర్రెపిల్లతో ఏదో మాట్లాడుతున్నట్టు నటిస్తూ పోయాడు రంగయ్య. ఆఖరికి రంగయ్య గెలిచేస్తాడు. వెంటనే సాంబడు సుబ్బయ్యతో ఇలా అంటాడు. సుబ్బయ్య, చూసావా? ఆ గొర్రెపిల్లి ఏదో చెప్పింది, అలాగే ఆడాడు. అందుకే రంగయ్య గెలిచాడు. ఎలాగైనా గొర్రెపిల్లను నువ్వు లాగే. అప్పుడే కంగారు పడకూడదురా, ఓ 2 ఆటలు ఆడ్ని. అలా మళ్ళీ ఏదో పణంగా పెట్టడం, సుబ్బయ్య ఓడిపోవడం, రంగయ్య గెలవడం జరుగుతుంది. ఇదంతా కాదురా రంగయ్య, ఈసారి నా ఆస్తినంతటినీ పనంగా పెడతాను. నువ్వు ఆ ఒక్క గొర్రెపిల్ని పనంగా పెట్టు చాలు. నా ప్రాణాన్నైనా పనంగా పెడతాను గాని ఈ గొర్రెను మాత్రం పనంగా పెట్టను. ఎందుకంటే ఈ గొర్రె నాకు ఆస్తి. మీకు తెలిసే ఉంటుంది, ఇది మామూలు గొర్రెపిల్ల కాదు, మాయా గొర్రెపిల్ల. అందుకే నా ఆస్తంతటినీ పనంగా పెడుతున్నాను. నేను జూదంలో ఆడి గెలిచిన ఆస్తిరా, నాకు మా పూర్వీకులిచ్చిన ఆస్తి మొత్తం నేను సంపాదించింది. ఇక పదవి కూడా పనంగా పెట్టేస్తున్నాను. ఆ గొర్రెని మాత్రం నువ్వు పనంగా పెట్టు చాలు. ఈ సుబ్బయ్య, నీకేమైనా మతిపోయిందా ఏంటి? గొర్రె కోసం మొత్తం ఆస్తిని పనంగా పెడితే నువ్వు గనక ఓడిపోయావనుకో, అంతే సంగతి. అదంతా నాకు తెలీదు. నాకు ఆ గొర్రె పిల్ల ఎలాగైనా కావాలి. ఆస్తినంతా పనంగా పెడుతున్నాను అంటున్నావు కాబట్టి ఈ గొర్రెని నేను పనంగా పెడుతున్నాను. పోటీ అన్నాక సమవుజ్యం ఉండాలిగా. ఈసారి రంగయ్య సుబ్బయ్య చాలా తెలివిగా ఆడడం మొదలు పెడతారు. కాని ఆఖరికి సుబ్బయ్య తన ఆస్తినంతటినీ పనంగా పెట్టి మొత్తం కోల్పోతాడు. సుబ్బయ్య గుండెను బాదుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. నేను నీకు చెప్తానే ఉన్నాను, వాడి దగ్గర ఆ గొర్రెన్నంత వరకు వాడి ఓడిపోవడమే ఉండదు. ఇంక నీ కర్మ నువ్వు అనుభవించు. కాని రంగయ్య ప్రశాంతంగా నవ్వుతూ సుబ్బయ్యను ఆస్తినంతటినీ తీసుకుని రాఘవయ్య ఇంటికి వెళ్తాడు. బాబు, మీరు నాకు బతుకునిచ్చినారు. జూదంలో గెలిచిన మీ ఆస్తిని మీకు తిరిగి ఇచ్చేస్తున్నాను. ఇక సుబ్బయ్య, నీ ఆస్తులు కూడా నీకు తిరిగి ఇచ్చేస్తాను. ఎందుకంటే జూదంలో గెలిచింది స్థిరంగా ఉండదు. ఇక ఆ గొర్రెపిల్లకి ఎలాంటి మహిమ లేదు. నా దగ్గర ఉన్న ఉంగరాన్ని బసవికిచ్చి నేను ఆడించిన నాటకం ఇది. చాలా తెలివైనోడివి రంగయ్య నువ్వు. నేను చేసిన తప్పేంటో నాకు తెలిసి వచ్చేలా చేశావు. నా ఆస్తి అంతా నాకు తిరిగి ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు. ఇక మీదట నేను జూదం జోలికి పోను అంటూ సుబ్బయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏవండి, రంగయ్య ఇచ్చింది కేవలం ఆస్తి కాదు, అతని కష్టం. అలా మనం ఊరికినే తీసుకోకూడదు. అతనికిచ్చేయండి. రంగయ్య, నువ్విచ్చిన ఆస్తిని తీసుకుంటే ఇక జీవితాంతం నీకు రుణపడిపోతాం. అయ్యో అమ్మా, రాఘవయ్య బాబు గారు తల్లి తండ్రి లాంటివారు. మీరు నన్ను కొడుకులా పెంచారు. బాబుగారు కూడా నన్ను ఏ రోజు పనివాడి కింద లెక్క చేయలా. ఇక మీ బంటుగా మిమ్మల్ని గెలిపించటం నా ధర్మం. నా ధర్మాన్ని నేను పాటించానంతే. ఆస్తి మీకే జందాలి. మీ దగ్గర ఊడికం మాత్రం నేను చేసే పని. అయ్యగారు బదులెళ్ళి నేను తెలివిగా ఆడానమ్మా, అంతే. రంగయ్య, నీలాంటి తెలివైనవాడు నా దగ్గర ఊడిగం చేయటం సరైన పని కాదు. నీ తెలివితేటలకు బహుమతిగా ఆ గొర్రెల మందను ఇంకా కొంత స్థలాన్ని ఇచ్చేస్తాను. నువ్వు వాటిని పెంచుకొని హాయిగా బ్రతుకు. నా ఆస్తిని, నా కుటుంబాన్ని తిరిగి నిలబెట్టినందుకు నీకు ధన్యవాదాలు. అలా తెలివైన గొర్రెల కాపరి తన యజమాని కుటుంబాన్ని తిరిగి నిలబెడతాడు.